ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కృష్ణా జలాలపైన సోయిలేని సర్కార్ అని ప్రధానంగా మనం ఒక వార్త చూస్తున్నాం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించేటువంటి ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచే ఆ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం చాలా బలమైన వాదనలు వినిపించాలి కృష్ణా జలాల్లో వాటా కోసం. కానీ దానికి సంబంధించినటువంటి ఎస్ఓసి అంటే స్టేట్ ఆఫ్ కేస్ అనేది ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సిద్ధం చేయలేదు. అటువంటి ప్రయత్నం చేసి ఆ ఎస్ఓసిని దాఖలు చేయలేదు. సో ఇటువంటి సమయంలో మరి ఎటువంటి వాదనలు వినిపిస్తారు, కృష్ణా జలాల్లో వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయబోతుంది అనేది అక్కడ అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి. దేవిప్రసాద్ గారు, కృష్ణా జలాలపైన చాలా బలమైన వాదనలు వినిపించాలి, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ కేసు అనేది ముందు దాఖలు చేయాలి, తర్వాతనే ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలి. బట్ ఆ ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు జరగట్లేదు? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా కృష్ణా నదిలో మనకున్నటువంటి నీటి వాటాను పునఃపంపిణీ చేయాలని మనం చాలా కాలంగా ఫైట్ చేస్తూ వస్తూ ఉన్నాం. దీనికోసం మనం కోర్టులో కూడా కేసు వేసి ఒక సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు మన విషయాలన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం వస్తూ ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే పునఃపంపిణీ చేయడానికి మేము ట్రిబ్యునల్ ఇస్తాం, కాబట్టి మీరు కేసు ఉపసంహరించుకుంటే ఉపసంహరించుకోండి. ఇంతలోనే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందో మనం చూసినాం. ఇది సోయిలేని సర్కారు కాదు, అసలు ఇది పూర్తిగా తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టేటువంటి సర్కారుగా తయారైందని చెప్పి మనం ఇటీవల కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా తేలిపోయింది. మినిట్స్లో రికార్డ్ చేసి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు గారు ఆ విషయాన్ని బయటపెట్టిన తర్వాత దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చివరికి అసెంబ్లీలో రెజల్యూషన్ చేసేటువంటి స్థాయికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన వాదనలు ఎట్లా వినిపించాలి, ఆ వాదనకు సంబంధించినటువంటి ఎస్ఓసి మీరు అన్నట్టు స్టేట్మెంట్ ఆఫ్ కేసుకు సంబంధించి న్యాయవాదులకు డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం వాళ్ళు వాదనలు వినిపించి ఈ పునఃపంపిణీని సరైనటువంటిది, ఎందుకంటే పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది, అంతర్రాష్ట్ర జల సహజ న్యాయ సూత్రాల ప్రకారం పరివాహక ప్రాంతము, వెనుకబడినటువంటి ప్రాంతము, ఇరిగేటెడ్ ఆయకట్టు, ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి క్రైటీరియాలు తీసుకొని మనకు పునఃపంపిణీ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పునఃపంపిణీ చేయకపోవడం ఒకటి. అట్లాగే కేసీఆర్ గారి మీద, ఎందుకంటే కృష్ణా జలాల్లో సరైనటువంటి వాటా కావాలని ఒక సుదీర్ఘకాలం పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మిపోసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే నల్గొండలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభ పెట్టి ప్రజలకందరికి కూడా ఈ నీటి హక్కుల్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వెంటనే ఈ కేఆర్ఎంబీని మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పగించడానికి అవసరమైనటువంటి కండిషన్స్ పెట్టినాం. మొదలు ఈ పునఃపంపిణీ జరగాలి, పునఃపంపిణీ జరిగిన తర్వాత న్యాయమైన వాటా జరిగిన తర్వాత మీరు చెయ్యాలి తప్ప మాకు సంబంధించినటువంటి ఏ విషయాలు పట్టించుకోకుండా మీరు ఏదో ఆనాడు ఉన్నటువంటి ప్రాజెక్టులు, కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులు ఆధారంగా తీసుకొని ఇచ్చినటువంటి నీటి కేటాయింపులు అనేటువంటివి ఇవి సరైనటువంటివి కావు. మాకు 500కు పైగా టీఎంసీ నీళ్లు రావాలని చెప్పి అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా పోరాడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఒక సంవత్సర కాలానికి, ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక సంవత్సర కాలానికి తాత్కాలికంగా పాత కేటాయింపులు కొనసాగింపమని ప్రభుత్వం చెప్తే దాన్నే పర్మనెంట్ చేసిందని చెప్పి ఇవాళ వాళ్ళు బహిరంగంగా సంతకాలు పెట్టి మొత్తంగా కూడా ఇవాళ రాష్ట్ర హక్కులను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ఇప్పటికైనా కృష్ణా జలాల మీద సరైనటువంటి వాదనలు వించాలంటే వెంటనే ఎస్ఓసి చేయాలి. మీరు శ్వేతపత్రాలు, మేడిగడ్డకు పోవడం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు పేపర్లు ఇక్కడ కాదు, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు మేము అప్పగించము అంటూ మొన్న అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. కానీ అంతకుముందు సమావేశాల్లో మేము క్లియర్గా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ స్వయంగా అధికారులు సంతకాలు చేసి వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం ద్వారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం ద్వారా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లకుండా ప్రాజెక్టులను ఆపగలగవచ్చా? ఇప్పుడు రహేష్ గారు, డెఫినెట్గా ఆపేటువంటి హక్కు మనకు ఉంది. ఎందుకంటే నీటి అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కు.
మీరు 2 రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించినటువంటి వాటి మీద మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు, విభజన చట్టంలో పెట్టిరు కాబట్టి. కానీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు లేనటువంటి ప్రాజెక్టు కూడా అందులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసి గజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. పునఃపంపిణీ జరగకుండా వీళ్ళు ఏం చేస్తారు రాజేష్ గారు? కేఆర్ఎంబి ఏం చేస్తుంది? స్టాఫ్ మనమే ఇవ్వాలి, డబ్బు మనమే ఇవ్వాలి, మెయింటెనెన్స్ మనమే చేయాలి, మొత్తం టోటల్ ఆర్థిక వనరులన్నీ రాష్ట్రాన్ని పెట్టాలి, పెత్తనం మాత్రం కట్టబెట్టి చెలాయించేటువంటి పెత్తనం కేంద్రంకి ఇవ్వాలనేటువంటి ఇది అర్ధరహితమైనటువంటి వాదన. పునఃపంపిణీ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్లు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పినట్టు స్పష్టమైనటువంటి పునఃపంపిణీ జరిగేదాకా పరివాహక ప్రాంత ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించడానికి వీల్లేదనేటువంటి దాని మీద అవసరమైతే ఎన్ని ఉద్యమాలకైనా వెనకాడమని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతాం. రైట్ జంగయ్య యాదవ్ గారు, కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా అనేది రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి చాలా చాలా ప్రాధాన్యమైన విషయం, ప్రాముఖ్యత కలిగిన విషయం. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లా అంటే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి వాదనలు ప్రిపేర్ చేయడంలో కావచ్చు, లేకపోతే ఎస్ఓసి దాఖలు చేయడంలో కావచ్చు, అధికార యంత్రాంగానికి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వడంలో కావచ్చు వైఫల్యం చెందింది అనేది మనకు కనిపిస్తోంది. ఎందుకు కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం ప్రభుత్వం ఆసక్తిగా కనిపించట్లేదా? కేవలం శ్వేతపత్రాల పేరుతో హడావిడి చేయడం తప్ప కృష్ణా జిల్లాలో వాటా సాధించుకుందాం, రైతాంగానికి ఇద్దాం అన్న ఆలోచనలో ప్రభుత్వం లేనట్లుందా? ఇది 100% ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే ఏపీ తెలంగాణ పునర్విభజన చట్టం కింద కేంద్రము 2014లో రిజిస్ట్రేషనల్ కమిటీ వేస్తూ పంపకాలు జరిగినప్పటికీ కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి పోరాటంతో అంతర్రాష్ట్ర జలవివాదంతో 1956 సెక్షన్ 3 ప్రకారం తీసుకున్నట్లయితే మాకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు తెలంగాణకు. మేము పోరాడింది, మేము సాధించుకున్న తెలంగాణ నీటి కోసమే. మా రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పే దారుణమైన స్థితిలో ఉన్నారు. కరువు ప్రాంతంగా తెలంగాణ ఉంది. అలాంటి దానికి మాకు మీరు నీరు ఇవ్వకుండా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి చేసినప్పటికీ దాని వలన తీసుకున్నటువంటి ప్రకారమే కృష్ణా జిల్లాల్లో పంపిణీ చేయాలంటూ ఇప్పటికి కూడా చెప్తే కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో అక్టోబర్ 2వ తారీఖున మేము చేస్తాము అని చెప్పేసి హామీ చెప్పారు. కానీ దానికి ఇప్పటివరకు కూడా ఎలాంటిది లేదు. సో ఈ విధంగా కృష్ణా నది మీద ఉన్నటువంటి నదీ జలాల పంపకంలో ఏదైతే తేడాలు చూపిస్తుందో కేంద్రము దాని మీద ఫైట్ చేయాల్సిన సందర్భముని పక్కకు పెట్టేసి మాకు అవసరం లేదు అన్న ఒక చందంగా ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఎక్కడైతే లేఖలు రాసేసి వాళ్ళకు పత్రాలు ఇస్తూ శ్వేతపత్రం అని చెప్పేసి పబ్లిక్ని ఏదైతే ప్రజలని మభ్యపెడుతూ పక్కదోవ పట్టిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ఒక మంచి చేయాలి, లేకపోతే నిజంగా కూడా మనకు తెలంగాణకు న్యాయం జరగాలి అని ఒక సంకల్పం అయితే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. మీరు ఇంకొక విధంగా తీసుకున్నట్లయితే కూడా కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం దాదాపు 6 నెలల కాల వ్యవధి ఏదైతే ఉందో రాబో 5వ తారీఖు వరకు క్లోజ్ అవుతున్నట్టుంది ఆ టైం ఏదైతే కాల పరిమితి. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని ఆలోచించినటువంటి సందర్భం అయితే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలను పక్కకు పెట్టు మిగతా రాజకీయాలు రాబో పార్లమెంట్ ఎలక్షన్స్ అనే ఒక సందర్భంలో దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగులు కానీ లేదంటే ఇంకెక్కడో కానీ ప్రజలను ఓట్ల కోసమే వాడుకోవాలి, లేకపోతే రాజకీయం చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ నిజంగా కృష్ణా జిల్లాలు కానివ్వండి ప్రజల యొక్క సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర లేదు. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ ఒక్క కృష్ణా జిల్లాలే కాదు మిగతా సమస్యల మీద కూడా ప్రభుత్వం మీద దృష్టి మాత్రం పెట్టట్లేదని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఇందాక మాట్లాడినట్టుగా కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడంలో రకరకాల గందరగోళ ప్రకటనలు ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చినాయి. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కావచ్చు, ఇక్కడ జరిగిన మీటింగ్లో కావచ్చు స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేయకుండా కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడం అనేది ఒక నిర్ణయం. తర్వాత లేదు మేము చేయలేదంటూ మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం. సో ఇదంతా ప్రజలను ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి లోపించిందని కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చేస్తున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అక్కడ కష్టాలు కన్నీళ్లు చూసింది కనుకనే మాకు నీటిలో వాటా కావాలని చెప్పేసి అంత దృఢ సంకల్పంతో ఫైట్ చేయగలిగారు కేసీఆర్ నాయకత్వంలో. అంటే కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకంలో సూచనలతోనే ముందుకు, ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తిగా తను మాత్రం ఫైట్ చేయగలిగినారు. కానీ రేవంత్ రెడ్డి గారికి నిజంగా దాని మీద అవగాహన ఉన్నట్లయి ఉంటే రోజుకొక మాట పూటకొక మాట అంటే ప్రజలు అక్కడ కేంద్రానికి ఒక ఆ మాట చెప్తూ ఇక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయ్యేసరికి అసెంబ్లీలో మేము చేసింది కాదు అని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీలో ఒక నిర్ణయం, అంటే ఇక్కడ ఒక నిర్ణయము చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఈ విధంగా మాటలు మారుస్తూ ప్రజల్లో ఒక ఆలోచన విధానం లేదు, మేము ప్రజల వైపే ఉన్నాము, మాకు కూడా కృష్ణానది మీద ప్రేమ ఉంది, నీళ్ళు తెస్తాము అని చెప్పేస్తున్నారు. కానీ మాయమాటలు చెప్తూ లోపల మాత్రం వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మనం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తీసుకున్నట్లయితే లోపాయకారి ఒప్పందం లాగా మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. రైట్ దేవిప్రసాద్ గారు, కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా
వాటా అనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎంత అవసరం? ఇప్పుడు రాజేష్ గారు, కృష్ణా గోదావరి రెండు నదులకు సంబంధించి మనకు ఉండేటువంటి పరివాహక ప్రాంతం, గోదావరి మీద అవసరమైనటువంటి నీళ్లు ఉన్నాయి, వృధాగా సముద్రంలోకి పోతా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరు మీద ప్రాజెక్టు కోసం ఎస్టిమేట్లు అంచనాలు తయారు చేసిన అది గ్రౌండింగ్ కాక కేవలం మొబిలైజేషన్ అడ్వాన్స్ల మీద చేసి ఒక 30 మట్టి కూడా పోయినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అటు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఇటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇలా ప్రాజెక్ట్ నిర్మాణం చేసి గోదావరి నదికి సంబంధించినటువంటి నీటిని మలుపుకునేటువంటి ప్రయత్నం చేసి సమర్థవంతంగా ఇవాళ మన తెలంగాణను పచ్చబడేటట్టు చేసినాం. కానీ కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి కృష్ణాలో పరివాహక ప్రాంతం ఎక్కువ, నీరు కూడా తక్కువ కృష్ణా నదికి. అప్పటికే అనుమతులు లేనటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో కట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేసి అప్పుడు ఉన్నటువంటి పాలకులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో సరైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. కాబట్టి అయినటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వాలనే ఆధారంగా అదేదో టెంటేటివ్గా కేటాయింపులు చేశారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కృష్ణానదిలో మన వాటాను మీరు తేల్చండి, తేల్చి మాకు అవసరమైనటువంటి నీటిని ఇవ్వండి. ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక బ్యాలెన్స్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసిండు. ఇవి చెయ్యాలని చెప్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ఈ పునఃపంపిణీ మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. పునఃపంపిణీ జరిగితే మనకు నీటి వాటా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇది ప్రధానమైనటువంటి ఈ బోర్డు దగ్గర, కృష్ణా బోర్డు దగ్గర మన వాదనలు వినిపించి తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల్ని, రైతాంగ హక్కుల్ని సరైనటువంటి రీతిలో తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చెయ్యాలి. కానీ ఇప్పటి వరకు మీరు ఏ ప్రయత్నం చేయకుండా కేవలం శాసనసభలో మాట్లాడితే సరిపోదు. అది కృష్ణా బోర్డు దగ్గర మనం వినిపించి మనకు అవసరమైనటువంటి నీటి వాటా అందించి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. కానీ ఇది ఎంత మేరకు ఏం చేస్తుందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమి చేయలేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం నీటి కోసం ఏమి చేయలేదు అనేటువంటి బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు చేసిన ఏవైతే ప్రాతిపాదికగా ఆర్గ్యుమెంట్ చేసి నీటి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకపోవడం అనేటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గం, ప్రజల హక్కుల్ని తాకట్టు పెట్టడం. మార్చి 15లోగా రైతు బంధు మొత్తం పూర్తి చేస్తామని, రుణమాఫీ బాధ్యత పూర్తిగా తనదే అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కోస్గి బహిరంగ సభలో. కానీ ఇప్పటికీ రైతు బంధు గురించి అయితే చాలా ఎదురుచూపులు కొనసాగుతున్నాయి రైతుల నుంచి. సో వాళ్ళందరికీ ఒక ఆన్సర్గా చెప్పారు మార్చి 15లోగా రైతు బంధు పూర్తి చేస్తామని. మరి అది నిజంగా ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, దాన్ని ఆ మాట ఎట్లా నిలబెట్టుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది. దేవిప్రసాద్ గారు, మార్చి 15లోగా రైతు బంధు కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత రుణమాఫీ బాధ్యత, అప్పుడు ఎలక్షన్స్కి ప్రచారంలో డిసెంబర్ 9th రోజు మీరు వెళ్ళి రుణం తెచ్చుకోండి, మేము మొత్తం మాఫీ చేస్తాం 2 lakhs అన్నారు. బట్ దాని రుణమాఫీ గురించి ఇంతవరకు ఊసలేదు. ఆ రుణమాఫీ బాధ్యత పూర్తిగా నాదే అనేది మరోసారి ముఖ్యమంత్రి స్పష్టంగా ఉద్ఘాటించారు. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ 100 రోజుల్లో చేస్తా అన్నటువంటి పనులన్నీ కూడా దాదాపు 13 గ్యారంటీలు చేయాలి. 6 అని బయటికి చెప్తున్నప్పటికి కూడా అందులో ఉన్నాయి 13. ఈ 13కు సంబంధించిన ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఏ హామీలు కూడా వారు నెరవేర్చలే. అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి 10 లక్షలు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మళ్ళీ వాళ్ళు ప్రస్తావించారు. అందులో ఉన్నటువంటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చెప్పింది ఏంటంటే రుణమాఫీ మేము 9న రాగానే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రుణమాఫీ చేస్తాం, ఎవరైనా లోన్ తీసుకోకుంటే వెంటనే బ్యాంకులకు వెళ్ళి పరిగెత్తి లోన్లు తీసుకోండి అని రైతాంగానికి పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు పిలిపించినటువంటి సందర్భాన్ని చూసినాం. రెండవది రైతు బంధుకు సంబంధించి 10,000ను మేము పెంచుతున్నాం, ఈ పెంచిన డబ్బు తీసుకోవడానికి మీరేం తొందరపడకండి. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి పోయి కాంగ్రెస్ పార్టీ ఆపమని చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఆ రోజు చెప్పింది ఏంది పిసిసి అధ్యక్షుడు, మేము డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మేము రైతు బంధును రైతు బీమా రైతు భరోసా పేరు మీద పెంచుతాము అని చెప్పారు. వీళ్ళు 7వ తారీఖు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికీ 70-75 రోజులు అయింది రాజేష్ గారు. రైతులకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు తప్ప వేరే ఒక్కరికి ₹1 ఇంకా రాలేదు. పైగా చెప్పింది ఏంటంటే ఎవరైనా అడిగితే రైతులకు రైతు బంధు రాలేదని అడిగితే మీరు చెప్పుతూను కొట్టండి అని ఒక ఆయన, రాలేదా అని ఒక ఆయన దబాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గత రైతు బంధు రాలేదని చర్చ జరుగుతున్నప్పుడు ఫిబ్రవరి 28 లోపల అందరికీ రైతు బంధు ఇస్తామన్నాడు. అందరికీ అంటే
ఎందరికీ అనేటువంటిది విధి విధానాలు ఇప్పటి వరకు రాలేదు. అందరికీ ఇస్తామంటే పాత పద్ధతి ప్రకారం ఇస్తారా, ఏం చేస్తారా, మీరు విధి విధానాలు పెడతారా, 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, 20 ఎకరాలకు ఇస్తారా, వాళ్ళు నిర్ణయించుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. పాలసీ చేయాలి, కానీ పాలసీ ఇప్పటి వరకు రూపొందించలేదు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. రుణమాఫీ చర్చనే జరుగుతలేదు. పైగా నిన్న మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15లోగా రైతులకు పడతాయి అన్నాడు. మళ్ళీ ఒక 15 రోజులు పెట్టిండు. 9వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపుగా లీక్ వచ్చినాయి. మీరు 15 లోపు అంటే మళ్ళీ కోడ్ అయిపోతే మే జూన్ వరకు, అంటే ఈ పంటకు రైతు బంధు ఎత్తగొట్టినట్టే. రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు ₹1 ఇవ్వకుండా దీన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి ప్రయత్నంలో చేయడం భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. డెఫినెట్గా ఈ గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్. జంగా యాదవ్ గారు, రైతు బంధు గురించి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అనేది. సో ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మరి మళ్ళీ ఈ మాట అనేది ఎట్లా నిలబెట్టుకోవడానికి అవకాశం కనబడుతోంది? రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే మనము ఇప్పటిదాకా 6 గ్యారంటీలు ఏదైతే అన్నారో దాంట్లో అంశాల వారీగా తీసుకున్నట్లయితే అందులో ఒకటి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వలన కూడా ఆటో వాళ్ళ యొక్క సంగతి ఏందని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నాలు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దాని మీద ఇంతవరకు ఎలాంటి సందర్భం కూడా లేదు. రైతులు కూడా ఇప్పటి వరకు ఎంతోమంది వస్తుంది, మాకు గతంలో వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అని చెప్పేసి బయట మిత్తిలకు తీసుకొచ్చుకొని కూడా కట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలను తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చనిపోయిన వాళ్లకు అంటే చావుకు వెలగడతారా అని చెప్పేసి ఎలక్షన్లలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి చెప్పారో బీమా కోసము, కనీసము చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే ఎంతో అంత ఆసరైనటువంటి డబ్బులను కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేరు. అంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉన్న ఏదంటే మంది మాటలను నమ్ముకొని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైంది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను నమ్మి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిజంగా మాకు 10 నుంచి 15,000 ఎకరాకు సాయం అందుతుంది అని ఆశపడి, అదేవిధంగా 1,00,000 బదులు 2,00,000 రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఆశపడినటువంటి రైతులు ఈరోజు ముందు మురిసిన మా పండుగరు కదా అన్నట్టు ఉన్నది రాలేదు, కానీ కనీసం ఎక్స్ట్రా తర్వాత కానీ కనీసం ఉన్నది కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేరు. అంటే మాటల వరకే పరిమితమైనారు తప్ప ఎక్కడ కూడా వారికి చెల్లించేటువంటి ధోరణి కనపడట్లేదు. నిజంగా కూడా పెద్దలు చెప్పినట్టు 28 వరకు నేను మొత్తం చెల్లిస్తాను, రైతులకు అందరికీ ఇస్తాను అని చెప్తున్నారు. కానీ విధి విధానాలు లేకుండా ఎవరికని ఇస్తారు, ఎక్కడికని ఇస్తారు. అదేవిధంగా మీరు ఫ్రీ కరెంట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మార్చి 3వ తారీఖు ఏదో ఫ్రీ కరెంట్ అని చెప్పారు. అంటే 200 యూనిట్ల వరకు మేము ఉచిత విద్యుత్ అని చెప్తున్నారు. కానీ ఉచిత విద్యుత్ అని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 90 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు అని చెప్పి మన పౌర సరఫరాల శాఖ దగ్గర రికార్డు ఆల్రెడీ ఉంది. దాంట్లో 63 లక్షల మంది ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా మీరు నిజంగా కూడా లైన్లలో ఎందుకు నిలబెట్టి అప్లికేషన్లు తీసుకున్నారు? అంటే మీ దగ్గర రిపోర్ట్ లేకపోతే మీరు తీసుకోవాలి, కానీ మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రజలని ఎక్కడ ఇబ్బంది పెట్టేసి అంటే వాళ్ళకు కాలయాపన చేయడం కోసమే ఇలాంటి మాటలు చెప్తున్నారు. కానీ నిజంగా చేసే ఉద్దేశం ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి నిజంగా అలాంటి మనసు ఉంటే ఇప్పటి వరకు ఏదైతే 80 రోజులు దగ్గరకు వస్తుంది అయినా కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలలో కనీసం ఒక 10% కూడా చేసినటువంటి సందర్భంలో ప్రతి నెల జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే లాస్ట్ మంత్ నుంచి అసలు కట్టాలా వద్దా అనుకున్నా కట్టిరు, మళ్ళీ అసలు ఈ నెల కట్టాలా వద్దా, అసలు చాలా మంది కొంతమంది కట్టిరు, కొంతమంది కట్టలేదు. అంటే కట్టకపోతే కూడా అక్కడ ఉన్నటువంటి గందరగోళం ఉంది ప్రజల్లో. అయితే ఇంకా ఆ గందరగోళంతోనే ఉన్నటువంటి లైన్ మెన్లు వచ్చేసి అక్కడ ఫీజులు వీకేస్తున్నారు. మీరు ఎక్కడ కూడా తీసుకోండి, గృహ అవసరాలకే కాదు అక్కడ రైతులకు కూడా ఫీజులు తీసేసుకొని పోతున్నారు రైతు బావుల కాడ వచ్చేసి. అంటే కట్టడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారే చెప్పారుగా అంటే పోయి మీరు వాళ్ళని అడుక్కోండి అని చెప్తున్నారు. కానీ అక్కడ లైన్ మెయిన్ లేదు, మా సార్లు మా ఉద్యోగాలు పోయేట అనే పరిస్థితి ఉంది. అంటే జీతాలు కూడా తీసుకున్నట్లయితే మీరు ఉద్యోగస్తుల జీతాలు కూడా ఈరోజు చూసాం మనం. జీతాలు కూడా మేము టక్కున ఇస్తామని చెప్పేసి వచ్చిన సందర్భంలో కొత్తలో మాత్రము 1వ తారీఖు టెన్షన్గా వస్తుంది అని చెప్పేసినటువంటి సందర్భాలు. కానీ ఒక్కరోజు మాత్రమే 1 నెల ఇవ్వగలిగినారు. కానీ 2వ నెల వచ్చేసరికి మీరు 5 తారీఖు 10 తారీఖు అని చెప్పి ఇంతకుముందు గతంలో ఈ ప్రభుత్వము కొంచెం డిలే అయినప్పటికీ కూడా దాన్ని మీరు ఏలైతే చూపించారు. కానీ ఇలా 4 ఏళ్ళు మీకు ఆ రోజు చూపించినాయి. కానీ ఈ రోజు వచ్చేసరికి మీరు అదే పద్ధతి పాలిస్తున్నారు కదా. కానీ దానికంటే దారుణమైన స్థితి ఏంటంటే మీరు తీసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 2 నెలలు అయినప్పటికీ కూడా ఆ ఈఎంఐలు కట్టలేక వాళ్ళకు చాలాన్లు పడుతూ బ్యాంకుల నుంచి బ్యాంక్ అధికారులు వచ్చి వాళ్ళని వేధిస్తుంటే ఇక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కావున రేవంత్ రెడ్డి గారు మాటలు కాదు కనీసం పనులు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మనం చెప్పొచ్చు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతుల చలో ఢిల్లీ పైన ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. అక్కడ రైతులపైన టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు, రబ్బర్ బుల్లెట్లు కురిపించారు. దీంట్లో ఒక
యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సో దీంతో ఒక 2 డేస్ మళ్ళీ గ్యాప్ ఇస్తామని చెప్పి రేపు చలో ఢిల్లీకి సంబంధించినటువంటి నిర్ణయం అనేది రేపు మరోసారి వెల్లడిస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దేవిప్రసాద్ గారు, చలో ఢిల్లీ మార్చ్ అనేది ఒక ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. రైతుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంటుంది? రాజేష్ గారు, దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ సంక్షోభం, రైతుల పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి ప్రతిబింబం ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం. గతంలో కూడా సంవత్సర కాలం పాటు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపి అనేక మంది మరణాలు సంభవించిన కేంద్ర ప్రభుత్వం కనికరించకుండా కనీసం చట్టబద్ధత చేయలేదు. నర చట్టాలని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా వాళ్ళు అడిగేది మామూలైన, వాళ్ళు ఏం దున్నేవానికి భూమి కావాలని అడుగుతలేరు, ఏది సోషలిజం కావాలని అడుగుతారు. వాళ్ళు అడిగింది ఏంది, మా పంటకు గిట్టుబాటు ధరకి చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నారు. ఎంఎస్పి కోసం న్యాయమైనటువంటి చట్టబద్ధత చేయమంటే మేము 5 ఏళ్ల వరకు ఎంఓయూ చేస్తామండి, మీరు చట్టబద్ధత చేయండి ఎంఎస్పికి అని చెప్తా ఉంటే దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తృణీకరించి మొత్తం రైతాంగం అంతా ఢిల్లీకి వస్తే వాటికి మేకులు వేసి రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద బాష్పవాయు ప్రయోగం చేసి నిన్న ఒక శుభచరణ్ సింగ్ అనేటువంటి ఒక రైతు చనిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రైతాంగంతో చర్చలు జరిపి, ఎందుకు మీరు ప్రజాస్వామికంగా రైతులు వచ్చి ఎక్కడనో జంతర్ మంతర్లో ఎక్కడనో కూర్చుంటారు పోతారు, మీరు వాళ్ళను అనవసరమైనటువంటి ఇబ్బంది పెట్టి మొత్తం రైతాంగానంతా కూడా తీవ్రవాదులుగా చిత్రీకరించి, ఉగ్రవాదులుగా చిత్రీకరించి, ఖలిస్తానీవాదులుగా చిత్రీకరించి, లేకుంటే బీజేపీ వ్యతిరేక భావజాలాలు ఉన్నటువంటి కరుడు గట్టినటువంటి ఇంకొక పార్టీ నాయకులుగా మీరు చిత్రీకరించి రైతాంగం మీద ఇటువంటి దాడి ఎందుకు చేస్తున్నారు? 2022 వరకు మీరు స్వామినాథన్ మొన్నేదో ఇచ్చిండ్రు, ఆయన సిఫారసు చేసిన కమిటీ సిఫారసును కూడా మీరు అమలు చేస్తలేరు కదా. ఆయనకు మంచిది, ఆయనకి ఇచ్చిన గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, కానీ ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా కనీసం అమలు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం 2022 వరకు రాజు చేస్తామన్నారు. మోదీ గారే చెప్పింది స్వయంగా. ఏం చేసినారు రైతాంగానికి? ఏ ఒక్క పనైనా రైతాంగానికి చేసినటువంటి సందర్భం ఉందా? ఇవి ఏమీ లేకపోగా పైగా ఇవాళ వాళ్ళ మీద విపరీతమైనటువంటి నిర్బంధం ప్రయోగించడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇప్పటికైనా రైతాంగాన్ని చర్చలు జరిపి న్యాయబద్ధంగా ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైట్, జంగా యాదవ్ గారు. ఇక్కడ రైతులది మీరు మీరు ఏదైతే ఢిల్లీ విషయం చెప్పారో, ఇది ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా గత సంవత్సరం మనం తీసుకున్నట్లయితే టెంట్లు వేసుకొని అక్కడ ఏదైతే సంవత్సరానికి సరిపడేటువంటి సరుకులను తీసుకొని పోయి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అప్పుడు తూతూ మంత్రంగా మేము చేస్తాము, హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఇలా తుంగలో తొక్కడం వల్ల మళ్ళీ రైతులు ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే వాళ్ళు అడుగుతున్నటువంటిది ఇప్పటిదాకా పెద్దలు అన్నట్టు ఏదో మాకు భూమి కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, మాకు మీరు ఏదో చేయండి, ఫ్రీగా ఇవ్వండి అని కూడా వాళ్ళు అడగట్లేదు. మేము పండించినటువంటి పంటకు కనీసం మేము కష్టానికి గిట్టుబాటు ధర, అంటే మా కష్టానికి విలువ కట్టండి అని అడుగుతున్నారే తప్ప ఫ్రీగా ఇవ్వండి బాబా అని చెప్పేసి వాళ్ళు చేతులు దాచి అడుక్కోవట్లేదు. అంటే అడుక్కోవాల్సిన అవసరం కూడా రైతులకు లేదు. ఎందుకంటే అన్నదాత ఆయన పెడుతున్నటువంటి భిక్షనే ఈరోజు మనం తీసుకొని ఇలా బతుకుతున్నాం. కానీ అన్నదాత లేకపోతే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ భూ ప్రపంచం మీద నిలబడేటువంటి పరిస్థితి లేదు. అంటే కార్పొరేట్ వ్యవస్థని తీసుకున్నట్లయితే మనము జనరల్గా ఈ కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ పరిచి వారికి లోన్లు ఇస్తూ, ఈఎంఐలు ఇస్తూ, అన్ని అవకాశాలు ఇస్తూ వారిని డిసైడ్ చేసేటువంటిది. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నట్లయితే, బాటా కంపెనీ కానీ ఇంకే కంపెనీ తీసుకున్నా, వారు చేసేటువంటి ప్రోడక్ట్కు వారు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది రేటు. కానీ రైతు పండించిన పంటకు వారు డిసైడ్ చేయకపోగా కనీసం మినిమం రేట్ అన్న మీరే కల్పించండి అని అడిగితే కూడా వారిని లాఠీలతో కొట్టడము, లేదంటే వారికి కనీసం పర్మిషన్ ఇవ్వకుండా శాంతియుతంగా మేము ధర్నా చేసుకునేటువంటి అవకాశం మాకు రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు అని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎక్కడికప్పుడు పోలీసులను పెట్టేసి బలవంతంగా కంచెలేస్తూ ఎక్కడైతే రోడ్ల మీద వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వారి రోడ్ల మీద మేకులు కొట్టి వాళ్ళు రాకుండా శిలలు కొట్టి, అంటే వారికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా, అంటే మీరు ఎక్కడ నిర్బంధ వ్యవస్థగా తయారు చేస్తున్నారు. అంటే వీరి యొక్క ఆలోచన విధానం కేంద్రం ఎలా ఉందంటే, ఎంతసేపు మేము చెప్పిందే మీరు చేయాలి, మేము అనుకున్నదే మేము చేస్తాం తప్ప మీరు అడిగింది మేము ఏది చెయ్యము. రైతులైనా సరే, లేదంటే సామాన్యుడైనా సరే, ఏది ఉన్నా సరే మేము ఇస్తేనే మీరు తీసుకోవాలి తప్ప మీరు అడిగితే మేము చేయమనే ఒక ధోరణి కనపడుతుంది. రైతులకు నిజంగా ఇట్లా మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రం యొక్క
ఆలోచన విధానం. దీన్ని ఆల్రెడీ కేసీఆర్ గారు ఎన్నోసార్లు కూడా వ్యతిరేకించారు. లేదు, రైతులు అడుగుతున్నది న్యాయమైన కోరిక, దాన్ని మనం ఎందుకు తీర్చకూడదు, దానికి నేను 100% మద్దతు తెలుపుతా అని చెప్పేసి చెప్తూనే రైతులు ఇంతకుముందు గతంలో చేసినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి సందర్భాల్లో కాల్పులో చనిపోయిన రైతులకు కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళేసి వాళ్ళకు ఏదైతే అమౌంట్ ఇవ్వడం జరిగింది, అంటే సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇట్లాంటి సందర్భాలను కాదని చెప్పేసి అయినా కానీ తేరుకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అదే తప్పు చేసుకుంటూ రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా మీరు అట్లాంటి అవకాశం లేకుండా చేసి ఉంటే వారి యొక్క సమస్యలను విని పరిష్కరించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని మనం చెప్పొచ్చు. రైట్ దేవిప్రసాద్ గారు, కేంద్రం ఎంఎస్పీ విషయంలో 5 ఏళ్ల ఒప్పందం అనేది ఒక ప్రపోజల్ పెడితే దాన్ని మాకు అది అవసరం లేదు, చట్టబద్ధత కావాలనేది రైతుల డిమాండ్. మరి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రం దగ్గర నిజంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇప్పుడు రాజేష్ గారు, దేశ రైతాంగం ఇవాళ 100% దాదాపు 80% వరకు రైతులందరూ కూడా ఈ దేశంలో వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళే. వ్యవసాయం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి జీవనాధారం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని. కాబట్టి రైతులు ఏం అడుగుతున్నారు? వాళ్ళు గిట్టుబాటు ధర కూడా అడుగుతలేరు, మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్. గిట్టుబాటు ధర అంటే ఇక ఆయనకు గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. మార్కెట్లో ఉండేటువంటి ఫ్లక్చువేషన్ బట్టి రకరకాలుగా ఉంటుంది. అసలు గిట్టుబాటు ధర కోసం కొట్టాడాల్సినటువంటి రైతులు ఇలా మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే చాలనే స్టేజ్కి వచ్చింది ఈ ప్రభుత్వాల వల్ల. కనీసం మద్దతు ధర ఇవ్వండి అంటే గ్యారంటీ ఉండాలి. ఇప్పుడు మేము ఇది తయారు చేస్తున్నాం, మాకు 10 రూపాయలు వస్తుంది గ్యారంటీ ఉంటే 10 క్వింటాలు పడితే మాకు 10,000 రూపాయలు వస్తాయని చెప్పి ఒక భరోసా రైతుకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 10,000 మీద 8,000 లోన్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ 15 రూపాయలు అయితే గిట్టుబాటు, 10 రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటే గిట్టుబాటు ధర ఉంటే ఎవరైనా కొనుక్కుంటే రైతులకు అప్పుడో ఇప్పుడో ఒక్కొక్కసారి వస్తాయి, లాభాలు వస్తాయి. కానీ ఇవాళ ఏమైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి, మమ్మల్ని మళ్ళీ వ్యవసాయాన్ని కంటిన్యూ చేసుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకుంటున్నాం. ఈ మొరను కూడా మీరు ఆలకించకుండా రైతుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించి రైతుల మీద మీరు దాడి చేసి బాష్పవాయువు చెప్పి మేకులు దించి వాళ్ళను తీవ్రవాదులుగా చిత్రీకరించి ఒక కేంద్ర మంత్రి అయితే మనం గతంలో చూసినాం కార్లో యాక్సిడెంట్ కూడా చేసినటువంటి కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదంటే ఇవాళ వ్యవసాయాన్ని మరింత సంక్షోభం నెట్టడానికి చేస్తూ ఉంది. వ్యవసాయానికి ప్రోత్సాహాలు ఇచ్చి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా మార్చేటువంటి పద్ధతి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన జరిగింది. 10,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ప్రతి ఫసల్కి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం. రైతుకి 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం. నిరంతరంగా నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండు. మరి ఇటువంటి ప్రయత్నం ఏం చేయకుండా మీరు వచ్చిన రైతులను కొట్టి తిట్టి వాళ్ళని బాష్పవాయువు ప్రయోగించి ఈ దేశం ఎటు తీసుకుపోదాం. చివరిగా రైతుల ఆందోళనలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఇంకా ఈ ఉద్యమం అనేది మరింత ఉధృతం అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఢిల్లీ, హర్యానా, పంజాబే కాదు మిగతా రాష్ట్రాలు భారతదేశంలో అందరి రైతుల నోటి నుంచి కూడా అదే వస్తున్నాయి. మన తెలంగాణలో ఏంటంటే ఒక దిక్సూచి లాగా రైతులు ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్లు రైతు ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాల్సినటువంటి దేశానికే దిక్సూచి తెలంగాణ. ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి ఆ యొక్క అవకాశం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కూడా తీస్తూ మిగతా రాష్ట్రాలతో పాటు దీన్ని కూడా కలిపే ప్రయత్నం కనపడుతుంది నాకైతే ఇక్కడ చూస్తుంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగా యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.